అక్టోబర్ నవంబర్ నెలలు అంటేనే వామ్మ బాబోయ్ అంటున్నారు సిక్కోలు రైతులు. ఈ నెలల్లో వచ్చే తుఫానులు మా కొంప కొల్లేరు చేస్తున్నాయంటూ తలలు పట్టుకుంటున్నారు. రైతుపై ప్రకృతి పగబట్టిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తుఫానులు వచ్చి తమను నిండా ముంచేస్తాయంటూ ఆవేదన చెందుతున్నారు. పండిన పంటలు చేతికి రాకుండా నీటిపాలయ్యాయని గగ్గోలు పెడుతున్నారు. రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఏ దేవుడు వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడని విలపిస్తున్నారు. మొంతా తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను ముంచేసింది. ఆరుగాలం కష్టపడ్డ రైతు శ్రమని వృధా చేసింది. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు అంటేనే సిక్కులు రైతులు భయాందోళన చెందుతున్నారు. 15 రోజుల కిందట వచ్చిన అల్పపీడనంతో 50% వరి పంట నీట మునగగా ఇప్పుడు చేతికొచ్చిన పంటను మళ్లీ వరదలు ముంచెత్తడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఇచ్చాపురం, నర్సన్నపేట, పలాస, టెక్కిలిలో వరి పంట సుమారుగా 1500 హెక్టార్లలో ఒరిగిపోయింది. ఇది ప్రాథమిక అంచనా. కానీ క్షేత్రస్థాయిలో ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దగ్గర ఒక 70 ఎకరాలు నీట మునిగిపోయింది సార్. గత 3 రోజుల నుంచి నీటిలో మునిగొంది సార్. మరి దీనికి పనికి రాకుండా అయిపోయింది సార్. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. పాలకొండ మండలంలో నష్టపోయిన రైతాంగానికి గ్రామాన్ని యూనిటీగా తీసుకుని అధికార యంత్రాంగం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ పలు గ్రామాల్లో ఇవాళ పంట చేతికొచ్చిన పంట ఇవాళ ఓలిపోవడం వల్ల, చేను నీటిలో మునిగిపోవడం వల్ల ఇవాళ ధాన్యం గింజలన్నీ కూడా మొలకెత్తే పరిస్థితి వాళ్ళు కనిపిస్తూ ఉంది. ఇవాళ పలు గ్రామాలు పర్యటించాం. ఈరోజు దుప్పటి సూర్యనారాయణ కానీ, గుమ్మడి గోవిందరావు కానీ, సుంకరే చిన్ననాయుడు కానీ, ధర్మారావు కానీ తదితర పొలాలు మేము పరిశీలించాం. ఆ పరిశీలించిన మొత్తం నీటిలో చేనంతా మునిగిపోయింది, మొలకెత్తేసాయి. అందుకని దేనికి ఇది ఉపయోగపడే పరిస్థితి లేదు. అందుకని అధికార యంత్రాంగం తక్షణమే గ్రామాన్ని యూనిటీగా తీసుకొని ఏ రైతు ఎంత నష్టపోయారనేది నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని, లేకుంటే రైతాంగం అంతా కూడా తిరుగుబాటుకి సిద్ధం చేస్తాం. ఈ వెంటనే అధికార యంత్రాంగం ప్రకటనలకి ఆఫీసుల్లో కూర్చొని రిపోర్టులు రాసే కంటే ఫీల్డ్ మీదకి వచ్చి రైతుల నష్టాన్ని అంచనా వేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఏకంగా 350 హెక్టార్లలో వరి పంట పాడైంది. నరసన్నపేట, పోలాకి, గార, జులుమూరు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పంటలు పాడయ్యాయి. ఇక పాలకొండ నియోజకవర్గంలో వీరాఘట్టం మండలాల్లో 450 ఎకరాల వరి పంట మొత్తం నీట మునిగింది. బూర్జా మండలంలో కూడా 50 ఎకరాలు నీటిలో ఉందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇక మొక్కజొన్న పంట విషయానికి వస్తే లావేరు మండలంలోని 10 గ్రామాలు మొక్కజొన్న కట్ చేసి ఉంచడంతో అవి పూర్తిగా తడిసిపోయాయని వాపోతున్నారు. రైతుకు పంట చేతికొచ్చే టైంకి ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా వరకు రైతులు నష్టపోతున్నారు. తీసుకునే అప్పులను కూడా తీర్చే టైంకి సంతోషకరమైన టైంలో ఈ ప్రకృతి వైపరీత్యం రావడం వల్ల చాలా బాధాకరం. ఇవి ప్రతి రైతుకి కూడా కన్నీళ్ళు మిగులుతున్నాయి. దీనివల్ల పంట పొలాలు మొత్తము నీటి మునిగి పంటలన్నీ పోయే. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుకి ఆదుకోవాలని కోరుకుంటుంది. ఇచ్చాపురంలోని 4 మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఓ పక్క ఒరిస్సా నుంచి వచ్చిన వరద నీరు మరో పక్క వర్షపు నీటితో పలు గ్రామాలంటే పంట పొలాలు జలమయమయ్యాయి. ఇచ్చాపురంలోని దన్నుగడ్డ ఉప్పొంగటంతో ఇన్నిసిపేట గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. గ్రామంలోకి బహుదా నది నీటితో పాటు దన్నుగడ్డ వరద నీరు రావడంతో గ్రామం మొత్తం జలమయమైంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మదా తుఫాన్ కారణంగా మా ఊర్లో చాలా ఎక్కువ వరదలు వచ్చాయి. అందుకు మేము ఇక్కడ 2 ఎకరాల వరకు ముంపుడైపోయింది. దానికి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. కనీసం ఒక ఎకరా కనీసం 30,000-35,000 రూపాయలు ఖర్చు పెట్టి వ్యవసాయం చేసాం. లాస్ట్ పంట వచ్చే టైంకి రైతులకి ఎన్నో ఇచ్చినట్టుగా అయిపోయింది. దీని కారణంగా మాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఏదైనా మాకు సహాయం చేసి ఆదుకుంటారని, అయ్యా కూటమి ప్రభుత్వం మా రైతులందరూ కొంచెం దయచేసి మా రైతుల చేతి పంటకొచ్చే టైంకి మా ఎన్నెమ్మకి ఇచ్చేసింది తుఫాను కారణంగా మీ అందరూ కొంచెం రైతులు కొంచెం చూస్తారనేసి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మదా తుఫాన్ నాగావళి, వంశధార నదుల్లో సైతం వరద ఉధృతి పెరిగింది.
నదీ పరివాహక ప్రాంతాల్లో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతాల్లో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒడిశా జిల్లాలో వర్షం కురుస్తున్నందున ఇంకా వరద ముప్పు ఉందని యంత్రాంగం చెబుతోంది. నాగావళి, వంశధార నదుల్లో వర్షం నీరు రాకతో నిండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నదులు స్థిరంగా ఉండడంతో జిల్లా యంత్రాంగం, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మాకు ఈ వర్షాలు వచ్చిన వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అయ్యి పొలాల మీదకి నీరు వచ్చేసి సేరు పడిపోవడము, తొక్కేసిన వల్ల ఇది నీరు పడిపోయిన వల్ల సేరు కింద పడిపోయి నాలుమట్టం అయిపోయిన వల్ల ఇబ్బందికరమైన మాకు ప్రభుత్వము ఈ వల్ల ఏదో మాకు ఆదుకొని కొద్దిగా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఈ వర్షాలు వచ్చిన వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇవన్నీ మాకు చాలా ఇబ్బంది అయ్యి పొలాల మీదకి నీరు వచ్చేసి సేరు పడిపోవడము, తొక్కేసిన వల్ల ఇది నీరు పడిపోయిన వల్ల సేరు కింద పడిపోయి నాలుమట్టం అయిపోయిన వల్ల ఇబ్బందికరమైన మాకు ప్రభుత్వము ఈ వల్ల ఏదో మాకు ఆదుకొని కొద్దిగా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్.